హాయ్ నమస్కార ఆదాబ్ అభివందనం శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి నేను టింగుమని అడిగే ప్రశ్నలకి చెంగుమని ముందుకు దూకేసి స్వింగ్ లో సమాధానాలు చెప్పేసి కింగులు క్వీన్లు అవ్వడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు 5 చిచ్చరపిడుగులు. మరి వీళ్ళందరిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఆడేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో అక్షరాల 1,00,000 రూపాయలని ట్రాఫీని ఎవరు గెలుచుకుంటారో తెలుసుకోవాలంటే let's begin the charming, chasing, challenging champion. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ కర్నూలు నుంచి సాయి లహరి వాళ్ళ మదర్ నీరజ గారితో లెట్స్ వెల్కమ్. నీరజ గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ సాయి లహరి. హాయ్ సార్, హౌ ఆర్ యూ? I'm fine. Arey, how are you? Fine, sir. Nice. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 9th class, sir. ఏ స్కూల్ తల్లి? శ్రీలక్ష్మి హై స్కూల్, కర్నూల్. వెరీ గుడ్. అమ్మా మీరేం చేస్తుంటారు? జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా చేస్తున్నాను. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో. వెరీ నైస్. సో మరి లహరి, what are your hobbies? My hobbies are reading books, watching TV. ఎలాంటి బుక్స్ చదువుతానన్నా? Story books. ఎలాంటి స్టోరీస్ బాగా ఇష్టం నీకు? అక్బర్ బీర్బల్, తెనాలి రామ్. నైస్. మీరు చెప్పిన మాట వింటుంటుందా ఇంట్లో మీకు అసలు? వింటుంది సార్. హెల్ప్ చేస్తుందా మీకు? హెల్ప్ చేస్తుంది. నైస్. లహరి మరి పెద్దగా ఏమవుతావు నువ్వు? I want to become a doctor. Why doctor? To serve the people. To serve the people. సో ఏ డాక్టర్ అవుతావు అనుకుంటున్నావు? Dermatologist. గుడ్. మరి ఛాంపియన్ కూడా అయిపోతావు నువ్వు? Yes, sir. డెఫినెట్లీ అయిపోవాలి. Definitely. ఆల్ ద వెరీ బెస్ట్ టు యు. ఆల్ ది బెస్ట్. Thank you. మన సెకండ్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి రఘురామన్ వాళ్ళ మదర్ వసంతవాణి గారితో. వసంతవాణి గారు నమస్తే అండి. నమస్తే సార్. రఘురామన్. Yes, sir. హౌ ఆర్ యు సార్? How are you, sir? ఐ యామ్ ఫైన్ సార్. హౌ ఆర్ యు సార్? Fine, sir. టెన్స్డా సార్? No, sir. నో సార్. కూల్ సార్. Yes, sir. నైస్ సార్. నైస్. ఎవరు పెట్టారు అతనికి పేరు రఘురామన్ అని? వాళ్ళ తాతయ్య గారే. వాళ్ళ తాతయ్య గారు పెట్టారు. నైస్. అమ్మ మీరేం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్ మీరు. వై రామన్ అంటే మీరు యువర్ ఆరిజిన్ ఫ్రమ్ తమిళనాడు? లేదు, వాళ్ళ నాన్నగారి పేరు నిరంజన్. అలాగే కంటిన్యూ అవ్వాలని వాళ్ళ తాతయ్య గారు అలా పెట్టారు రఘురామన్. గుడ్ బాయ్ అండి పిల్లాడు. లేదు, బాగా అల్లరండి. చూడడానికి మాత్రం మహా సాత్వికుడుగా కనిపిస్తాడు. అలాగే ఉంటాడు. ఇంట్లో చాలా అల్లరి. వాట్ ఆర్ హాబీస్? Reading books and watching TV. వెరీ గుడ్. ఎలాంటి బుక్స్ చదువుతావు నువ్వు? Stories. స్టోరీస్. మరి పెద్దగా ఏమవుతావు? IAS officer. నువ్వు ఛాంపియన్ చూస్తుంటావా? Yes, sir. నీకు బాగా ఇష్టం రౌండ్ ఏంటి? Run Raja. గుడ్ గుడ్. మీరు చూస్తుంటారమ్మా? మీకేది బాగా ఇష్టం అండి? చిత్రం ది పిక్చర్. చిత్రం ది పిక్చర్ బాగా ఇష్టం మీకు. వెరీ నైస్ అండి. వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. సో రఘురామ్కి ఆల్ ది బెస్ట్ చెప్పేసి ఇలా వచ్చేసేయండి. గుంటూరు నుంచి మన మూడో పార్టిసిపెంట్ ప్రత్యూష వాళ్ళ మదర్ సరోజిని గారితో. సరోజిని గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ ప్రత్యూష. Hi, sir. హాయ్ బ్రైట్ ప్రత్యూష. ప్రత్యూష అంటే ఏంటి? First ray. ద ఫస్ట్ రే ఆఫ్ ద సన్. అవునా? Yes, sir. ఓ గుడ్ గుడ్ గుడ్. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ మీరు. ప్రత్యూష ఎలా ఉంటుందండి ఇంట్లో? అలరేం చేయదండి, సైలెంట్ గా ఉంటుంది. సైలెంట్ గా ఉంటుందా? బట్ చాలా యాక్టివ్ గా ఉంది అనిపిస్తుంది నాకేంటో. యాక్టివ్ గా ఉన్న ఇంట్లో అలరేం చేయదండి. ఏం ప్రత్యూష అవునా? Yes, sir. ఆటలు బాగా ఆడుతుంటావా? వాట్స్ యువర్ ఫేవరెట్ గేమ్? Cricket. క్రికెట్ ఆడతావా చూస్తావా? Sometimes ఆడతాను, చూస్తాను బాగా. వెరీ నైస్. మీరు ఎంతమంది బ్రదర్ సిస్టర్స్? ఒక సిస్టర్. సిస్టర్ చెల్లె అక్క? అక్క. నైస్ ప్రత్యూష. మరి పెద్దగా ఏమవుతావు? సైంటిస్ట్. సైంటిస్ట్. వావ్. ఏ సైంటిస్ట్? ఇస్రో. నీకెందుకు ఇన్స్పిరేషన్? ఐ మీన్ హూ ఇన్స్పైర్డ్ యు టు డు దట్? చిన్నప్పటి నుంచి యూనివర్స్ అన్నా రాకెట్స్ అన్నా నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. దట్స్ ఎ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ థాట్. ఖచ్చితంగా వెళ్ళాలి నువ్వు ఇస్రోకి. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్. మరి ఛాంపియన్ అయిపోతావా? ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. వెరీ గుడ్ నాన్న. ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ టు. వైజాగ్ నుంచి మన నాలుగో పార్టిసిపెంట్ రాహుల్ వాళ్ళ మదర్ లతా మంగేశ్వర్ గారితో. లతా మంగేశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ రాహుల్. హాయ్ సార్. ఏమండి జనరల్ అందరు పిల్లల పేరు గురించి అడుగుతాను.
నాకెందుకు మీ పేరు గురించి అడగాలనిపిస్తుంది. లతా మంగేశ్వరి తెలుగుైజ్డ్ హిందీ పేరు. అవునండి. అంటే లతా మంగేష్కర్ గారు ఇష్టం మీ వాళ్ళు ఎవరికైనా అలా పెట్టారా ఏంటి? లేదండి, డాడీ పెట్టారు నాకు అలాగా. మీ నాన్నగారు పెట్టారు? అవునండి. ఆయనకి మేబీ ఆవిడ పాటలు అంటే చాలా ఇష్టమేమో. లేదండి, వాళ్ళ అక్కగారి పేరు మంగ అంటండి. ఆ పేరు కలిపి స్టైలిష్ గా ఉండాలని లతా మంగేశ్వరి అని పెట్టారండి. అరే సూపర్ బెటర్ అసలు అప్పట్లో చదవాలని. వెరీ నైస్. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ సార్. రాహుల్ ఏం చేస్తుంటాడు ఇంట్లో? రాహుల్ అండి అల్లరి చేస్తాడు, వాళ్ళ తమ్ముడితో కలిసి కొంచెం ఎక్కువ చేస్తాడు. ఇద్దరు కలిస్తే మాత్రం ఇక అస్తమానం చూసుకుంటూ ఉండాలి అప్పుడు మాత్రం. డామ్ డుష్ అనమాట పరిస్థితి. ఏ రాహుల్ అంతే సార్. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 9th క్లాస్. ఏ స్కూల్? కేంద్రీయ విద్యాలయ అశ్విన్ నంబర్ 1. మరి రాహుల్ పెద్దాక ఏమవుతావు? సార్ ఆర్కిటెక్ట్. ఆర్కిటెక్ట్. బొమ్మలు గీస్తుంటాడండి? 6th నుంచి ఇప్పుడు వరకు స్కూల్లో అన్ని. నెక్స్ట్ మన స్వచ్ఛ భారత్ లో కూడా వచ్చింది, మ్యాగజైన్ లోను పేపర్స్ లో కూడా పడతాయండి. సో నైస్. మీరు చూస్తుంటారమ్మా ఛాంపియన్? చూస్తానండి. తను చూస్తుంటాడా? బాబు లేనప్పుడు అండి నేను పేపర్ మీద మొత్తం లిటరేచర్ అన్ని రాస్తానండి. వీడు వచ్చిన వెంటనే మమ్మీ స్ట్రెయిన్ అయ్యానంటే ఒక్క 5 minutes లో గబగబా చెప్పేసి అప్పుడు నువ్వు రిలాక్స్ అయిపో అంటానండి. సో నైస్, సో నైస్. మాకు ఏం చెప్తే ఎంత ఆనందంగా అనిపిస్తుంది. అవును సార్. వెరీ నైస్ టు హ్యావ్ యూ హియర్. అండ్ రాహుల్ నీకు కూడా ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ మెదక్ నుంచి రేణుకా వాళ్ళ మదర్ రాజలక్ష్మి గారితో లెట్స్ వెల్కమ్. రాజలక్ష్మి గారు నమస్తే అండి. నమస్కారం అండి. హలో రేణుకా. హాయ్ సార్. నైస్ డ్రెస్, నైస్ స్మైల్. థ్యాంక్ యూ సార్. ఏ క్లాస్ చదువుతున్నాడు అన్న? 9th క్లాస్. ఏ స్కూల్? శ్రీ సరస్వతి కాన్వెంట్. వెరీ గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. రేణుక ఎలా ఉంటుందండి ఇంట్లో? చాలా అల్లరి చేస్తుంది, దాంతో పాటు బాగా చదువుకుంటుంది. సూపర్ కాంబినేషన్ అన్నమాట. అన్నిట్లలో పార్టిసిపేట్ చేయడం అంటే చాలా సరదా. దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ఫ్యాక్ట్ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. సో స్వీట్. రేణుక ఏంటి ఇంత బాగా పొగిడేస్తున్నారు నిన్ను? ఏంటి వాట్ ఐ హాబీస్? వాచింగ్ టీవీ. పెద్దగా ఏమవుతావు? డాక్టర్. ఏ డాక్టర్? కార్డియాలజిస్ట్. కార్డియాలజిస్ట్. ఎనీ ఇన్స్పిరేషన్? నో సార్. ఎనీ రీజన్? టు సర్వ్ ద పూర్ పీపుల్. సో చాలా మందికి కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్. సో వాళ్ళందరినీ కాపాడేస్తాం అన్నమాట. ఎస్ సార్. గుడ్, వెరీ నైస్ అమ్మా. థ్యాంక్ యూ సార్. నువ్వు చూస్తుంటావు ఛాంపియన్? ఎస్ సార్. మీరు చూస్తారా? రోజు చూస్తాం సార్. మీకు ఇష్టం రౌండ్ ఏంటండి? రన్ రాజా రన్. ఆహా. మరి నీకు? రన్ రాజా రన్. నీకు అంతేనా? వెరీ గుడ్. సో మరి రేణుక ఛాంపియన్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ యూ. థ్యాంక్ యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఏం చేస్తాను ఈ రౌండ్ లో? ఈచ్ 1 క్వశ్చన్ అడుగుతాను, 4 ఆప్షన్స్ ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే 10 points. తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే అమ్మని అడగచ్చు, కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేసే. చలో shall we start with సాయి లహరి? Yes sir. నీ క్వశ్చన్. మీ మేనత్త అమ్మగారికి ఉన్న ఒకే ఒక కొడుకు నీకేమవుతాడు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ బాబాయి, బి తండ్రి, సి తమ్ముడు అండ్ డి అన్న. బి తండ్రి ఫిక్స్. ఏమండి అమ్మాయి బి ఫిక్స్ అంటుంది, మరి ఏం చేద్దాం? తను చెప్పినది లహరి ఏం చేద్దాం? ఫిక్స్ చేద్దాం. ఓకే లహరి ఆప్షన్ బి తండ్రి. రైట్ ఆన్సర్. 10 points to you. ఎందుకు తండ్రి? మేనత్త అమ్మ అంటే నానమ్మ, నానమ్మ వాళ్ళ ఒకే ఒక కొడుకు డాడీ. రఘురామన్ రెడీ? ఎస్ సార్. నీ క్వశ్చన్. అడ్వకేట్ అవ్వాలంటే ఏం చదవాలి? నీ ఆప్షన్స్ ఏ ఇంజనీరింగ్, బి మెడిసిన్, సి లా అండ్ డి సిఏ. మదర్సల్. ఓకే అమ్మా చెప్పండి. సి లా. రఘురామన్ లా చదివితే అడ్వకేట్ అవ్వచ్చు అని అంటున్నారమ్మా, ఏం చేద్దాం? ఎస్ సార్. ఫిక్స్. ఓకే ఐ ఫ్రీజ్ అండ్ ఫిక్స్ ఆప్షన్ సి లా. ఇలా నువ్వు చెప్పకపోయినా అలా అమ్మ చెప్పిన లా. రైట్ ఆన్సర్. 10 points you do. ప్రత్యూష ద ఫస్ట్ రే. ఎస్ సార్. ఆర్ యు రెడీ రే? ఎస్. నీ క్వశ్చన్. ఈ నలుగురు హీరోయిన్స్ లో తెలుగు అమ్మాయి ఎవరు? నీ ఆప్షన్స్ ఏ ప్రియమణి, బి చార్మి, సి సమంత అండ్ డి అంజలి. డి అంజలి. డి అంజలి. కాన్ఫిడెంటా? ఎస్ సార్. అమ్మ నన్ను అడుగుతావా? అడుగుతాను సార్. అమ్మా నేను డి అనుకుంటున్నాను. డి అంజలి అని మీరు కూడా అనుకుంటున్నారు? అమ్మ కూడా అదే అనుకుంటున్నారు. ప్రత్యూష ఫిక్స్ సార్. ఫిక్స్ చేద్దామా అంజలిని? ఎస్ సార్. ఓకే ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి అంజలి. అండ్ ప్రత్యూష సార్. అంజలి ఈజ్ ద రైట్ ఆన్సర్. 10 points to you. రాహుల్
ఎస్ సార్. రెడీయా? రెడీ సార్. రెడీ. సాధారణంగా మన ఇంటికి ప్రతిరోజు రానిదెవరు? నీ ఆప్షన్స్: ఏ పాలవాడు, బి కేబుల్ వాడు, సి పేపర్ వాడు, అండ్ డి పని మనిషి. సార్ కేబుల్ వాడు ఫిక్స్. ఆప్షన్ బి కేబుల్ వాడు. ఎస్ సార్. మరి కాన్ఫిడెంట్ అమ్మని అడుగుతావా? ఒకసారి కన్ఫర్మ్ చేసుకో. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటావు, ఎందుకు వచ్చింది ఇంటి పిల్లలు అమ్మకు బాగా తెలుస్తాయి. రాహుల్ చెప్పింది ఫిక్స్ చేయండి సార్. సో రాహుల్, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి కేబుల్ వాడు. టేబుల్ గుద్దకుండా నువ్వు చెప్పిన కేబుల్ వాడు. రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. రేణుక, అందరికందరూ 10 కొట్టేశారు. నువ్వు కొట్టేస్తావా? చలో నీ క్వశ్చన్. ఈ నాలుగింటిలో తెలంగాణలో లేని పుణ్యక్షేత్రం ఏది? ఈ నాలుగింటిలో తెలంగాణలో లేని పుణ్యక్షేత్రం ఏది? నీ ఆప్షన్స్ ఆర్: ఏ యాదాద్రి, బి మేడారం, సి భద్రాచలం, అండ్ డి శ్రీశైలం. మదర్స్ హెల్ప్. అమ్మా శ్రీశైలం సార్. డి. ఆప్షన్ డి శ్రీశైలం. ఆప్షన్ డి శ్రీశైలం అంటున్నారా? మరి రేణుక ఏం చేద్దాం? ఫిక్స్ చేయండి సార్. ఫిక్స్ చేద్దామా? ఎస్ సార్. అమ్మ చెప్పినట్టు. ఎస్ సార్. ఓకే, నువ్వు అంత ఉత్సాహంగా చెప్తున్నావు కాబట్టి ఆప్షన్ డి శ్రీశైలాన్ని ఫిక్స్ చేస్తున్నాను. అండ్ రేణుక, శ్రీశైలం అమ్మ చెప్పినట్టు రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. చలో మొత్తానికి మన స్కోర్స్ ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన సెకండ్ రౌండ్, చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో 3 పిక్చర్స్. ఎస్, ప్రతి క్వశ్చన్ కి 10 points. కరెక్ట్ గా చెప్తే, తప్పు చెప్తే -5. ఆన్సర్ తెలియకపోతే అమ్మ No హెల్ప్ help, లేదు. నో మదర్స్ హెల్ప్. ఓకే, ఇట్స్ ఆల్ సెల్ఫ్ హెల్ప్. మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న నటుడి పాత్ర పేరేంటి? బజర్ నలుగురు నొక్కారు, బట్ ఫాస్టెస్ట్ సాయి లహరి, యువర్ ఆన్సర్ ప్లీజ్. బల్లాల దేవా. ఆ నటుడు ఎవరు? ఆ పాత్ర ఏమిటి? రానా. ఆ పాత్ర బల్లాల దేవా ఎస్. అంటే ఏ సినిమా ఇది? బాహుబలి. బల్లాల దేవా అంటే పాయింట్లు రావా? సాయి లహరి ఫర్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. సో మీ అందరికి ది సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో ఉన్న రాతి రథం, స్టోన్ చారియట్, ఏ పట్టణంలో ఉంది? ఈ చిత్రంలో కనిపిస్తున్న రాతి రథం, స్టోన్ చారియట్, ఏ పట్టణంలో ఉంది? చెబితే 10 points. Time up. The answer is హంపి. హంపి అంటే ఏంటో తెలుసా? హంపి అంటే ఛాంపియన్. అంటే యాజ్ పర్ ది ఏన్షియంట్ కర్ణాటక లాంగ్వేజ్, హంపి అంటే ఛాంపియన్, విజేత. మీ అందరికీ ద థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న 22 ఏళ్ల ఇండియన్ క్రికెటర్ పేరేంటి? రఘురామన్, బూమ్రా. షూరా? సార్. బుమ్రా షూరా? ఎస్ సార్. ఈయన ఏ దేశానికి ఆడతారు? ఇండియా. ఓకే, నువ్వు చెప్పిన బుమ్రా ఎందుకు కరెక్ట్ కాదనిపిస్తుంది? కరెక్ట్ సార్, నేను పక్కన కరెక్ట్ అంటుంటే మీరు కాదని ఎందుకంటారు సార్ అనిపిస్తుందా? అలా అనాలనిపించట్లేదు నీకు? అలా అనాలి రఘురామన్, బికాస్ దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. ఆయన పూర్తి పేరు తెలుసా? జస్ప్రీత్ బూమ్రా. సో మొత్తానికి మా సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం ముచ్చటైన మూడో రౌండ్, లిటరేచర్. ఈ రౌండ్ లో ఏం చేస్తాను నేను మీకు, ఈ బోర్డు మీద ఒక వర్డ్ ఇస్తాను, కానీ ఆ లెటర్స్ ఏంటో రివీల్ చేయను. ఒక్క లెటర్ మాత్రం రివీల్ చేస్తాను అండ్ క్లూ ఇస్తాను. వెంటనే ఆ వర్డ్ అంటే గెస్ట్ చేస్తే 50 points. బాగా ఫాలో అవుతున్నారు, గుడ్. టైం చెప్పలేకపోతే ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 points. ఆ తర్వాత 30 points. అండ్ దెన్ 20. దెన్ 10. అండ్ దెన్ 0. ఎప్పుడు తప్పు చెప్పినా -5. Shall we start? మీ అందరికీ లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్, 10-lettered వర్డ్. ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 10. నేను మీకు ఇస్తున్న క్లూ ఎలా అది చెప్పొచ్చు.
టైమ్ అప్. వెల్, ఇప్పుడు 40 పాయింట్స్ కోసం మీ అందరికి నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 3. ఎలా అది చెప్పొచ్చు, అది వెళ్దండి పని చూసుకో. వెంటనే చెప్పేస్తే 40 పాయింట్స్. ఇరిటేటరీ. స్పెల్లింగ్ ఒకసారి చెప్పవా? IRITATORY. ఆర్ సరిపోయిందా? Yes. వై సరిపోయిందా? Yes. క్లూ సరిపోయిందా? Yes. డిక్షనరీలో ఈ మాట సరిపోయిందా? డిక్షనరీలో సరిపోదు. ఈ ఇరిటేటరీ ఏమిటమ్మా? డిక్షనరీలో లేని పదాన్ని ఇరిటేటరీ అని కలిపేసావా? కానీ లహరి, రాంగ్ ఆన్సర్. -5. I reveal for 30 points letter number 1. ఎలా అది చెప్పొచ్చు, చూసుకో. 30 points చెబితే. ఓకే, టైమ్ అప్. మరి ఇప్పుడు 20 పాయింట్స్ కి చూద్దాం ఎవరైనా చెప్పగలరేమో. ఐ రివీల్ లెటర్ నెంబర్ 2. ది హిప్పీ హెయిర్ రాహుల్, యువర్ ఆన్సర్ ప్లీజ్. కేర్ఫుల్లీ. కేర్ఫుల్లీ స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. CAREFULLY. సరిపోయిందా? నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపో లేదు. లేదు. సో -5. సో శివరాఖరిగా 10 పాయింట్ల కోసం మీ అందరికి రివీల్ చేస్తున్నా లెటర్ నెంబర్ 5. ఎలా అది చెప్పొచ్చు, చూసుకో. రాహుల్, సార్ కేర్లెస్లీ. నువ్వు స్పెల్లింగ్ చెక్ చేద్దాం, చెప్పు. CARELESSLY. సరిపోయా నెంబర్ ఆఫ్ లెటర్స్? సరిపోయింది. క్లూ సరిపోయిందా? సరిపోయింది. ఎలా సరిపోయింది? కేర్లెస్నెస్ గా తీసుకోవడం వాళ్ళు ఏమంటారు అంటే సలహాని చాలా కేర్లెస్ గా తీసుకుని అలా మాట్లాడడం, అవునా? రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. మీ అందరి కోసం లిటరేచర్ లో సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 9 లెటర్ వర్డ్. ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 5. నేను మీకు ఇస్తున్న క్లూ, ఎన్నాళ్ళ గుర్తొచ్చావా వాన. Your answer please. రెయిన్ వాటర్. Spell it. RAINWATER. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. సరిపోయింది. W సరిపోయింది. సరిపోయింది. క్లూ సరిపోయిందా? సరిపోయింది. ఎలాగా? వాన అంటే రెయిన్ వాటర్. Rain water is the right answer. Super answer. And 50 points to you. మీ అందరి కోసం లిటరేచర్ లో ద థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 13 లెటర్ వర్డ్. ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 9. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ, ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, ప్రశ్నల పుట్ట. This time it's Renuka. Your answer please. Question bank. Can you please spell it? QUESTIONBANK. Shusho. Question bank లో 12 letters ఉన్నాయి కదా. రేణుక, క్లూ విన్నావు, నెంబర్ ఆఫ్ లెటర్స్ చూసుకోలేదు, అవునా? -5. ఇప్పుడు 40 పాయింట్స్ కోసం మీ అందరి కోసం ఐ రివీల్ లెటర్ నంబర్ 8. Sai Lahari, your answer please. Question 8. Spell it. QUESTIONNAIRE. So questionnaire. Number of letters 13 సరిపోయాయా? Yes sir. N and N సరిపోయాయా? Yes sir. క్లూ సరిపోయిందా? Yes sir. Questionnaire అంటే ఏంటి? ప్రశ్నలు ఉంటాయన్ని. Lot of questions. Yeah. చిన్నగా మెల్లిగా కాదమ్మా, కొంచెం గట్టిగా ఊపు. రైట్ ఆన్సర్ అండ్ 40 పాయింట్స్ టు యు. మన మూడో రౌండ్ లిటరేచర్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. మీ పిల్లలు పెద్దయ్యాక ఏమవ్వాలని మీరు కోరుకుంటున్నారు? టు స్టార్ట్ విత్ లహరి వాళ్ళ మదర్. మా అమ్మాయి పెద్ద అయిన తర్వాత డాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. తనకు కూడా చాలా అది ఇంట్రెస్ట్, కొంచెం పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలని. ఒకవేళ తన ఇంకా చిన్నపిల్లే కాబట్టి మీకంటూ పర్సనల్గా వేరే ఆలోచన ఏమైనా ఉందా? గ్రూప్స్ రాయించాలని. ఎందుకనండి?
తను చాలా యాక్టివ్గా డేర్ అండ్ డాషింగ్గా ఉంటుంది. ఏ యాక్టివిటీస్లో అయినా కానీ ప్రైజ్ వస్తుంది రాదు అనకుండా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. అండ్ రఘురామన్ వాళ్ళ మదర్. ముందు బాగా చదవాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఆటల మీద దృష్టి ఎక్కువ, బాగా ఇంట్రెస్ట్. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు బయటకు వెళ్ళిపోయి ఆడుకుంటూ ఉంటాడు బాగా. ఇప్పుడే ఏం ఇంట్రెస్ట్ కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా నెంబర్లు ర్యాంకులు కాదండి, బట్ యాజ్ యూ సెడ్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంది. మొన్నటి దాకా నేను సిఐడి చదవాలి అది ఇది అన్నాడు. ఓకే, సో కాబట్టి రామన్, ఇప్పుడు నీకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటి? వాళ్ళు చెప్పింది వినడం అండ్ నువ్వు కూడా ఫోకస్డ్ గా ఉండగలగడం. అమ్మ మీరు చెప్పండి. అమ్మాయి ఏది దేనిలోకి వెళ్ళాలంటే అది మాకు కూడా ఇష్టమే. ఓకే, అమ్మాయి ఆల్రెడీ చాలా క్లియర్ గా ఉంది తనకి ఇంకేం కావాలో, అదే కరెక్ట్ మీరు అనుకుంటున్నారు. మీకు సెకండ్ ఒపీనియన్ లేదు? ఏం లేదు. రాహుల్ ఏమవ్వాలనుకుంటున్నారు మీరు పెద్ద అయిన తర్వాత? ఛాంపియన్ ద్వారా ఆర్కిటిక్ అనే ఆలోచన ఉందన్న విషయం ఇప్పుడు నాకు తెలిసింది సార్. కాబట్టి వాడు ఆర్కిటిక్ అన్నాడు కాబట్టి ఏది ఉంటే అందులో వెళ్ళడమే మంచిదని మా ఉద్దేశం. బట్ మీకు ప్రత్యేకంగా ఏం లేదమ్మా? నీ ఇష్టాన్ని బట్టి నువ్వు బాగా వెళ్ళు, కానీ ఏ పని చేసినా 100% దాన్ని న్యాయం చేకూర్చు కరెక్ట్ అని మాత్రం చెప్తాను. మంచి మాట చెప్పారు, చాలా చాలా సంతోషం. మా రేణుక వాళ్ళ అమ్మగారు. సార్ తను డాక్టర్ అవ్వాలనుకుంటుంది సార్. తను డాక్టర్ అవ్వాలనుకుంటుంది, మరి మీరేమనుకుంటున్నారు? చిన్నప్పటి నుండి సైన్స్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం సార్. కాకపోతే ముందు ఫ్యూచర్లో చేయాలనుకుంది డాక్టర్. కాకపోయినా డిసప్పాయింట్ కాకుండా తను నచ్చిన సబ్జెక్ట్ ఎంచుకొని ఫ్యూచర్లో ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్. నాకు పిల్లలకి అదిగో మన ప్రేక్షకులందరికీ కూడా చాలా ఉపయోగించే విషయాలు చెప్పారు. సో నైస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. ఆఖరి రౌండ్, రన్ రాజా రన్. రన్ రాజా రన్. ఈ రౌండ్ పరిస్థితి తెలుసుగా మీకు. మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్, థర్డ్ క్వశ్చన్ కి 60, 80, 100 పాయింట్స్. తప్పు చెప్తే -10, -20, -30, -40, -50. ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 20 పాయింట్స్. పురాణాల ప్రకారం మారుతి అంటే ఎవరు? రేణుకా బజర్ నొక్కింది. ఆన్సర్ హనుమంతుడు. అసలు మారుతి అంటే ఏంటి? గాలి. మరుత్ అంటే గాలి. గాలి రూపమైన వాయుదేవుడికి పుట్టినవాడు కాబట్టి వాయు తనయుడు మరుత్ కుమారుడు మారుతి అయ్యాడు. అవునా? రైట్ ఆన్సర్ రేణుకా, and 20 points to you. 40 points క్వశ్చన్ మీకోసం. రెయిన్బోలో గ్రీన్ కి ఆరెంజ్ కి మధ్యలో ఉన్న కలర్ ఏది? దిస్ టైం తీసుకుని రాహుల్. ఎల్లో. ఎల్లో. గ్రీన్ తర్వాత ఎల్లో, ఆరెంజ్ ముందు ఎల్లో సార్, ఆరెంజ్ తర్వాత రెడ్. అవునా? అవును. ఎలా చెప్పగలవు? విబ్జియోర్. సో వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow, ఆరెంజ్, రెడ్. Yes. కాబట్టి yellow is the right answer and 40 points to you. Are you all ready for the 60 points question? Yes sir. Yes. మన దేశానికి మహిళా రాష్ట్రపతి తరువాత ఆ పదవిలోకి వచ్చింది ఎవరు? రేణుక. your answer? ప్రణబ్ ముఖర్జీ. షూరా? ఎస్ సార్. రిస్క్ తీసుకున్నావు కదా, ఎస్ సార్. కాన్ఫిడెంట్ గా తెలియదు నీకు. రేణుక. రైట్ ఆన్సర్ అండ్ 60 points to you. బై ద వే, ఎవరు మనకి మహిళా రాష్ట్రపతి? ప్రతిభా పాటిల్. ప్రతిభా పాటిల్. ఆవిడ తర్వాత ఆ ప్రతిష్టాత్మకమైన పదవిలోకి వచ్చినది ప్రణబ్ ముఖర్జీ. ప్రణబ్ ముఖర్జీ. రెడీ ఫర్ ది 80 points క్వశ్చన్. గోదావరి జలాలకు సంబంధించి ఇటీవల కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? రాహుల్, your answer please. శ్రీ చంద్రబాబు నాయుడు. నీ ఆన్సర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్. ఎస్ సార్. ఎస్ ఎస్ సార్. ఎస్ ఎస్ సార్. ఎస్ ఎస్ సార్. సారీ, దట్స్ నాట్ ద రైట్ స్టేట్, నాట్ ద రైట్ ఆన్సర్. ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాదు, తప్పు చెప్పావు. -40. ఇంకెవరైనా చెప్పగలరా? మహారాష్ట్ర. ఎస్ రేణుక. మహారాష్ట్ర. మహారాష్ట్ర సీఎం ఎవరు? దేవేంద్ర ఫడ్నవీస్. ఓకే, సో ఈ ప్రశ్నకి ప్రత్యూష నువ్వు చెప్తే 110 points తో నువ్వు ఛాంపియన్ అవుతావు. రఘురామన్ నువ్వు చెప్తే 120 points తో, లహరి నువ్వు చెప్తే 155 points తో, రాహుల్ నువ్వు చెప్తే 165 points తో, రేణుక నువ్వు చెప్తే 185 points తో. ఎవరికెవరో తక్కువ కాదని నాకు బాగా తెలుసు. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న 100 పాయింట్ల ప్రశ్న. అండ్ ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసి
ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి పంపించే ప్రశ్న మీ అందరి కోసం. సుమారు 100 మిలియన్ ఫోటో రిసెప్టార్స్ కలిగిన మనిషి శరీర భాగం ఏది? రేణుక your answer. ఐస్. రేణుక, నువ్వు ఆల్రెడీ ఇందాక ఒక సాహసం చేసావు, గెస్ట్ చేసావు. ఇది కూడా గెస్ట్ చేస్తున్నావా? లేదు సార్, చదివాను నేను. సో రేణుక, నేను చెప్పొచ్చేది ఒకటే, లైఫ్లో ఎప్పుడైనా గెస్ట్ చేసింది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు, అవునా? కానీ చదివిన చదువు మాత్రం ఎప్పుడు మన చేత తప్పు చేయించదు. దట్స్ ది రైట్ ఆన్సర్. 100 points to you. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 185 points తో మెదక్ నుంచి ధడక్ ధడక్లాడించిన రేణుక. మీ అందరికి ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. So finally, let's call upon today's champion, the surprising champion, Renuka and Valla mother, onto the stage, please. Yay! Come back. Sit back. Super. How sweet. మీరు ఎక్స్పెక్ట్ చేశారా గెలుస్తుందని? వాళ్ళ చేసామండి. చేశారా? చాలా వెనకబడిందండి లాస్ట్ రౌండ్ వరకు కూడా. చాలా ఇష్టం. నువ్వు అనుకున్నావు చెప్పు, అసలు గెలుస్తావు? నువ్వు ఎవరు గెలుస్తారు అనుకున్నావు? ఫ్రాంక్లీ రాహుల్. బట్ సర్ప్రైజింగ్లీ లాస్ట్ ఆల్మోస్ట్ ఐ థింక్ 2 ఆన్సర్స్ చెప్పేసావు కరెక్ట్. రెండు టెన్షన్ పడుతూనే ఉన్నావు, అవునా? రెండు గెస్ కొట్టావు. ఫస్ట్ గెస్ కొట్టావు, సెకండ్ తెలుసు. బట్ వెరీ గుడ్, వెరీ వెల్ ప్లేడ్ అమ్మా. హార్టీ కంగ్రాట్స్ టు యు వన్స్ అగైన్. ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాళ ఛాంపియన్ అయిన రేణుకాకి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. ఎంతగానో పెద్ద సర్ప్రైజ్ ఇస్తావా మాకు? ఇప్పుడు సండే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్. yes sir. వెరీ గుడ్. బాగా ప్రిపేర్ చేస్తావా మరి? yes sir. సో అయితే రేణుకా, ఆల్ ది బెస్ట్ టు యు. థ్యాంక్ యూ సార్. మరొక సర్ప్రైజింగ్ ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.